ఓవైపు రాజ్యాంగ పరిరక్షణ అంటూనే మరోవైపు పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్న కాంగ్రెస్పై మండిపడ్డారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఎమర్జెన్సీ నాటి నుంచి ఇప్పటి వరకు నయవంచనకు ప్రతిరూపం కాంగ్రెస్ అంటూ ట్వీట్ చేశారు. పౌర ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తూ 49 సంవత్సరాల క్రితం ఇదే రోజు కాంగ్రెస్ పార్టీ దేశంలో ఎమర్జెన్సీ విధించిందని గుర్తు చేశారు. ఇన్ని దశాబ్దాలు గడిచినా కాంగ్రెస్ ప్రజాస్వామ్యంపై అదే దాడిని కొనసాగిస్తుందని ఫైర్ అయ్యారు. రాజ్యాంగ పరిరక్షణ అంటూ పార్లమెంట్లో కాపీలను ప్రదర్శిస్తారు. మరోవైపు రాజ్యాంగ స్ఫూర్తిని కాలరేసే విధంగా ఫిరాయింపులను ప్రోత్సహిస్తారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ హిపోక్రసీ చూస్తుంటే ఆవేదన కలుగుతుందన్నారు కేటీఆర్. కేటీఆర్ కామెంట్లపై మరింత సమాచారం ప్రతినిధి లివిల్ అందజేస్తారు. లివిల్ కుమార్, ఒకవైపు రాజ్యాంగ పరిరక్షణ అంటూనే మరోవైపు పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని చెప్పేసి కాంగ్రెస్ పై మండిపడ్డారు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఎమర్జెన్సీ నాటి నుంచి ఇప్పటి వరకు నయవంచనకు ప్రతిరూపం కాంగ్రెస్ అంటూ వేదికగా స్పందించారు. ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తూ ప్రజల గొంతులను అణచివేస్తూ 49 సంవత్సరాల క్రితమే ఇదే రోజు కాంగ్రెస్ పార్టీ దేశంలో ఎమర్జెన్సీ విధించిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ వేదికగా స్పందించారు. ఇన్ని దశాబ్దాలు గడిచినా సరే కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యంపై అదే దాడిని కొనసాగిస్తుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఉల్లంఘించారు. ఒకవైపు రాజ్యాంగ పరిరక్షణ అంటూ పార్లమెంట్ లో రాజ్యాంగ కాపీలను ఆ పార్టీ నేతలు చేత పట్టుకుని ప్రదర్శన చేస్తారు. మరోవైపు అదే పార్లమెంటు కొద్ది దూరంలోనే ఉన్న వాళ్ళ పార్టీ ఆఫీస్ లో రాజ్యాంగ స్ఫూర్తిని కాలరాసే విధంగా పార్టీ ప్రయత్నం ప్రోత్సహిస్తారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఎద్దేవా చేశారు. ఏ రాజ్యాంగం గుర్తించి మాట్లాడతారో అదే రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసేలా వ్యవహరించే కాంగ్రెస్ పార్టీ హిపోక్రసీ చూస్తుంటే ఆవేదన కలుగుతుంది. న్యాయవంతులకు ప్రతిరూపమే కాంగ్రెస్ అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చేస్తారు. ఏదైతే ఇవాళ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన బీఆర్ఎస్ పార్టీపై గెలిచిన ఎమ్మెల్యేలను పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ వారి పార్టీలో ఇళ్లలోకి వెళ్లి కన్వాడ కప్పిన విషయాన్ని అనుసంధానంగా ఇవాళ ఒక ఎమర్జెన్సీ నాటి విషయాలను గుర్తు చేస్తూ ఇవాళ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ చేశారు. ఏదైతే ఇవాళ కాంగ్రెస్ పార్టీ నయవంచనకు మారుపేరు అని చెప్పేసి గతంలో ఏ విధంగా అయితే ఉన్నది అక్షరాల నిజమవుతున్నట్లు కూడా ఈ సందర్భంగా వారు అంతేకాకుండా ఇవాళ పార్లమెంట్ సాక్షిగా రాజ్యాంగాన్ని చేత పట్టుకొని ఇవాళ అదే పార్లమెంట్ పక్కనున్న ఏఐసిసి కార్యాలయంలో ఫిరాయింపుదారులకు సెలతరిస్తున్నారు. ఫిరాయింపుదారులతో మీటింగ్లు ఏర్పాటు చేసుకుంటున్నారు. కండువా కప్పి అక్కడ ఆశయాన్ని కల్పిస్తున్న కోణంలో ఇవాళ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. 49 సంవత్సరాల క్రితం ఇదే రోజు కాంగ్రెస్ పార్టీ దేశం ఎమర్జెన్సీ విధించిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ట్వీట్ చేశారు. ఎమర్జెన్సీ నాటి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ఇవాళ కూడా కాంగ్రెస్ పార్టీలో అదే విధంగా కొనసాగుతున్నట్లు కూడా ఇవాళ పార్టీకి సంబంధించిన ఫిరాయింపులకు సంబంధించి కూడా ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఏ రాజ్యాంగం గురించి మాట్లాడితే అదే రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసేలా కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తున్న తీరును ఇవాళ ఎక్స్ ఎంపీగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. కుమార్, రైట్, థ్యాంక్ యూ లివిల్.